ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు రెసిపీ ఇవ్వడానికి రెడీ అండి. రాజు గారు ఏ రెసిపీ ఇస్తున్నారు? ఆలు పకోడీ కర్రీ అండి. ఆలు పకోడీ కర్రీ. ఆలుతో పకోడీ చేసుకోవచ్చు అసలు? చేసుకోవచ్చు. అవునా? అంటే జనరల్ గా పకోడీ అనగానే ఉల్లిపాయ పకోడీ అంటే ఇలాంటివి కామన్, గానీ ఆలు పకోడీ అనేది చాలా వెరైటీగా, కొంచెం అంటే పకోడీ షేప్ లో మనకు కొంచెం ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ బాగా పెరుగుతుంది, కొంచెం క్రిస్పీగా అయ్యి బాగుంటుంది కదా. ఓకే, మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరేంటి? కే సంధ్య. ఇక్కడ కే సంధ్య గారు రెడీ. హేమలత. ఓకే, సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ ఏంటి? ఆలు పకోడీ కర్రీ. ఆలు పకోడీ కర్రీ, వెరైటీ కర్రీ కదా. సో చక్కగా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే విన్నర్ ఒకళ్ళే కాబట్టి. ఓకేనా? రెడీయా? మరి సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో పకోడీ కాబట్టి ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలా? అవును, ఆయిల్ పెట్టుకుందాం. ముందు సో ఇక్కడ కూడా ఆయిల్ పోసేసి. ఓకే, మీకు ఎంత ఆయిల్ కావాలో పోసేసుకోండి. సో ఇక్కడ కూడా పకోడీ కాబట్టి ఇక్కడ కూడా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పోసేద్దాం. ఇక్కడ కూడా కొంచెం సరిపోతుందా పకోడీకి ఆయిల్? ఓకే, ముందుగా ఆలు తీసుకుందాం అండి. ఇది ఉడకబెట్టుకున్నాను ఆల్రెడీ ముందుగానే. ఓకే, మ్యాష్ చేసుకుందాము. ఓకే, మీరు ఆలుగడ్డ తురుముకొని తెచ్చాను. తురిమి తీసుకొచ్చారా? ఓకే, ఇందులో శనగపిండి వేయాలి. శనగపిండి. ఓకే, కొద్దిగా జీలకర్ర వేయాలి, కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ పకోడీలకు సరిపడా ఉప్పా? కొంచెం సోడా. ఓకే, ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? ఆనియన్స్ వేయాలి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొద్దిగా కారం వేయాలి, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఓకేనా? అంతే. ఇంకా కలుపుకోవాలా? కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఓకే, వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసేయాలి. అదే. ఓకే, వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. కలిపేయటమే కదా, కలిపేస్తుండండి. ఓకే, బంగాళదుంప మెదిపేశారు కదా, మెదిపేసాను. తర్వాత ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఓకే, మిర్చి పౌడర్ 1 స్పూన్. బియ్యం పిండి. ఓకే, సో కొంచెం కరకరలాడుతూ రావడానికి, క్రిస్పీగా ఉండడానికి కార్న్ ఫ్లోర్ కూడా. ఓకే, శనగపిండి తర్వాత మనకి మెత్తబడిపోతాయి. శనగపిండి, శనగపిండి, సాల్ట్. ఓకే, అన్ని చాలా ఎక్కువ వేస్తున్నారు. జీలకర్ర. ఓకే, సరిపోతుంది. సరిపోతుందా? అల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొత్తిమీర, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, పుదీనా. పుదీనా ఓకేనా? మీరు కలుపుతూ ఉండండి. ఇక్కడ కలపడం అయిపోయింది. పకోడీ వేసేస్తారా? వేసేయండి. వాటర్ అవసరం లేదు. అవసరం లేదా? మీరేంటి జీలకర్ర వేస్తున్నారా? వేసుకోండి, పర్వాలేదు. బంగాళదుంప చెక్క తురిమి తీసుకొచ్చారు కదా, వాటర్ తో సరిపోయేది. కొద్దిగా వేసుకుంటే ఎక్కువ వస్తుంది. నువ్వు శుభ్రంగా కలుపుకోండి అన్నావు కదా, కలుపుతూనే ఉన్నట్టున్నారు మళ్ళీ అటు తిరిగేదాకా. అయినా సరే వచ్చాయి. ఓకే, సంధ్య గారు రెడీయా? మీ పకోడీ పిండి రెడీ వేసేద్దామా? సో ఇక్కడ కూడా పకోడీ పిండి రెడీ, వేసేస్తున్నాం పకోడీస్. ఓకే, వేసే పకోడీస్. ఎస్, పకోడీస్. సరిపోతాయా? ఇవి అయిపోయినట్టున్నాయి. తీసేనా? తీసేయండి. మీకు ఇది కావాలా? ఓకే, ఇక్కడ ఇంకా అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ తీసుకురానా ఇంకోటి? తీసుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఓకే, చపాతీ దాన్ని. ఓకేనా? రెడీయా? రెడీ. ఇందులో వేసుకుంటారా? సో అక్కడ పకోడీ అయిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ చేద్దామా? కర్రీ చేసుకుందాం. కర్రీ స్టార్ట్ చేద్దామా? కొద్దిగా ఆయిల్ వేసుకుని సో నేను ప్యాన్ తీసుకొస్తాను. పోపు దినుసులు. ఓకే, జీలకర్ర, పోపు దినుసులు. ఓకే, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఓకే, ఓకేనా? సో ఇక్కడ ఆయిల్ వేస్తారా మీరు? ప్యాన్ హీట్ అయిపోయింది.
టమాటా వేసుకున్నాం. ఏదైనా ఎక్కువగానే వాడతారు కదా ఇవి? లేదండి. టమాటా వేసారా ఇక్కడ? నాకు చెప్పొచ్చు కదా. చెప్పాను, మీరు వినట్లేదు. వినట్లేదా? మరి మీరు ఆగొచ్చు కదా ఒక నిమిషం. ఇది అవుతుంది కదా. అది అవుతుందా? ఓకే, మరి ఇక్కడ అవ్వద్దా? ఓకే, నూనె వేడెక్కిందండి, జీలకర్ర వేసుకున్నాము, ఓకే. పచ్చిమిర్చి, ఓకే, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా కారం వేసుకున్నాం. ఓకే. సరిపోతుందా మాత్రం కారం? ఇందులో వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఓకే. ఇంకేమైనా వేయాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. ఇది రావాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. గరం మసాలా, ఓకే. ఇదేంటి? జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేశారా? లేదు, మామూలుగానే. కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్ ఓకే. ఆల్రెడీ ఇందులో బాగానే వేసాను, కొద్దిగా లైట్గా. ఓకే, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఒక్క నిమిషం. ఇక్కడ మాడిపోతుంది, వాటర్ వేస్తున్నాను చూడండి. టొమాటో వేసుకున్నాం. వేయండి. ఇద్దరు కూర కూడా టమాటాతోనే చేస్తున్నారు. సేమ్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే ఇది తురిమింది, అదేమో ఉడకబెట్టింది. ఓకే, సాల్ట్ వేసుకున్నాం. వేయండి. గరం మసాలా మీరే చేశారా? నేనే చేశాను, మంచి వాసన వస్తుంది. ఫ్రెష్గానే చేసుకుని ఫ్రెష్గా చేసుకొని తెచ్చారా? వెరీ గుడ్. అదే ఇంట్లో వేస్తూనే ఉన్నారు, చాలా సరిపోతుంది. ఓకే, మంచి నాకెందుకో డౌటే. అక్కడేమో ఒక స్పూన్ ఉప్పు వేసారు పకోడీలో, డౌటే. ఇక్కడేమో అర స్పూన్ పైన వేసారు. సంజయ్ గారు ఎవరంటే ఇంకా సరిపోతుంది అంటున్నారు. మరి చూద్దాం. తక్కువ సెట్ అయిపోతుంది. బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి. మా వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. ఓకే, ఇక్కడ అయిపోయిందంట. పకోడీలు వేస్తారంట, వేయండి. వేసేయండి. కొత్తిమీర కొంచెం వేస్తుంది, కొంచెం కరివేపాకు, ఇంకా తర్వాత ఇవి వేసేయండి. మరి కలిపేసుకో. ఇక్కడ పకోడీలు కూడా వేస్తారు. ఇంకొక నిమిషంలో దించేస్తారు కూర. మమ్మల్ని ఎవరో చేరిచ్చారేంటి? అసలు అమ్మాయి చేయనివ్వట్లేదు. మీరే లేట్ ఉన్నారు. అబ్బా, చేయనివ్వట్లేదు. చూసే వాళ్ళకి అందరికీ తెలుసు ఏమైంది ఇక్కడ అనేది. సంజయ్ గారు ఎంతవరకు? కొత్తిమీర వేయండి. ఓకే, తర్వాత ఏం వేద్దాం? పకోడీ వేసుకోండి. వాటర్ కావాలా? అవసరం. ఇక్కడ చక్కగా కాజు పేస్ట్, ఇక్కడ టొమాటో, ఓన్లీ టొమాటో గ్రేవీతో. అంటే ఇంక వాటర్ పోసి మగ్గించడం అలా ఏం అక్కర్లేదండి. మరి ఆ పకోడీలకి ఆ ఫ్లేవర్ అంతా ఎలా పడుతుంది? పట్టుద్దా? ఆల్రెడీ అందులో వేసాం కదండి, మిర్చి అన్ని పౌడర్, కొద్దిగా ఇది పడితే సరిపోతుంది. ఇది అయిపోయింది. వాటర్ పండి మీరు అన్నారు. తీసుకో. ఓకేనా? ఓకే అండి, తీసేచ్చా? మూత పెడదాం. 2 minutes, 1 minute పెట్టండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నీ డిష్ రెడీయా? అమ్మయ్యా. ఓకే, అనే వేసుకున్నా. డిష్ రెడీ అయిపోయింది. ఓకే, ఓకే. సంజయ్ గారు చూద్దామా? సరిపోతుందండి. వావ్. ఆఫ్ చేసేస్తున్నాను. చేసేస్తాను. డైరెక్ట్ ప్లేట్లోకి తీసేస్తారా? తీసేస్తాను. సరిపోదేమో. ఉన్న పకోడీలు అన్నీ తీసేస్తున్నారా? ఓకే, మీరు తినాలి కదండి. అవును, మేము తినాలి కదా. మరి ఇదిగోండి, జీడిపప్పు ఏదో వేయించి పట్టుకొచ్చారు. జీడిపప్పుతో గార్నిష్ చేసి మళ్ళీ కొత్తిమీర. ఈ ప్లేట్ కూడా చక్కగా డెకరేట్ చేశారు. ఆలుగడ్డ పకోడీ కర్రీ రెడీ. వెరీ గుడ్. సో ఇక్కడ కూడా ఆలు పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. సో రెండు రెడీ అయిపోయాయి కాబట్టి నేను మామిడి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. వెళ్ళరా. మామిడి చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్, నీ పేరు? సారిక. సారిక, చిట్కా చెప్తావా? చెప్పు. బచ్చలాకు, రోజ్ పెటల్స్ అండ్ మిల్క్ 3 కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లోగా ఉంటుంది.
బచ్చలాకు, రోజ్ పెటల్స్, పాలు ఈ 3 కలుపుకొని ఫేస్ కి అప్లై చేసుకొని 5 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది. అంతే కదా రావు. నీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ ఆలు పకోడీ కర్రీ. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. హేమలత గారు మీరు రండి, భయపడకండి, చేసేసారు కదా, రిజల్ట్ అనేది తర్వాత. ఓకే, వెయిట్ చేయండి అక్కడ మీరు. సంధ్య గారు మీరు రండి. ఓకే, వెయిట్ చేయండి సంధ్య గారు మీరు కూడా. ఓకే అండి, మరి జడ్జెస్ టేస్ట్ చూసేసారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా. ఆలు పకోడీ కర్రీ అంటే ఇలాంటివి వడ కర్రీలు, ఈ పకోడీ కర్రీలు అన్నీ కూడా పోషకుల కంటే మనం టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం గ్రేవీగా అలా చేశారనుకోండి, ఇడ్లీ, దోశ, చపాతీ వాటికి బాగుంటుందండి కదా. సో ఈ రెండిట్లో సంధ్య గారు చేసింది టోటల్గా డ్రై చేసేసారండి. కర్రీ చెప్పాం కదా, మంచూరియా టైప్లో ఉంది, కొంచెం స్నాక్ టైప్లో అలా వచ్చేసింది. తర్వాత అంటే దాంట్లో ఇంకా గ్రేవీ ఇలా టేస్ట్ కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా తగ్గిస్తే బాగుండేది. విడిగా అలా స్నాక్ లాగా తినే విధంగా ఉంది అసలు. సో ఈరోజు హేమలత గారు చేసిన ఆలు పకోడీ కర్రీ బాగుందా? కిచెన్ క్వీన్ హేమలత గారు. రాజు గారు పకోడీలు కొంచెం చిన్నగా ఉండాలి, కొంచెం చిన్నగా చేయాలి. మరి పకోడీ పెద్ద చేసేసారు, మీరు పిండి పలుచగా అయిపోయిందని చెప్పి వచ్చిన సైజ్ కి అలా వేసేసి టకమని అయిపోగొట్టేసుకున్నారు. కొంచెం చిన్న సైజ్ లో వేసుకుంటే బాగుంది. గ్రేవీ అది మసాలా అది బాగుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్. రండి హేమలత గారు, కంగ్రాట్స్ అండి, మీరే విన్నర్ ఈరోజు కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. రండి సంధ్య గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ హేమలత గారు తయారు చేసిన ఆలు పకోడీ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పకోడీ కర్రీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో బంగాళదుంప తురుము, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, వంట సోడా, ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో ఆలు పకోడీలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, ఆలు పకోడీలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పకోడీ కర్రీ రెడీ.